సమాజ్వాదీ పార్టీ వాస్తవంగా ఎన్డీఏలో ముసలమో యూపీఏలో ముసలమో కాకుండా సమాజ్వాదీ పార్టీలో ఇంటర్నల్గా ఒక ముసలం చోటు చేసుకుంది. సనాతన ధర్మం బీజేపీపై దాడి చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా వివాదాలు సృష్టిస్తున్న సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం పార్టీకి పదవికి రాజీనామా చేశారు. నేను పార్టీ అభివృద్ధికి ఏదైనా ప్రకటన చేస్తే అది నా వ్యక్తిగత ప్రకటన అని చెప్పి కార్యకర్తల మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను జాతీయ ప్రధాన కార్యదర్శిని అతని ప్రకటన వ్యక్తిగత ప్రకటనగా మారుతుందని మరికొందరు జాతీయ ప్రధాన కార్యదర్శుల నాయకులు ఉన్నారని, ప్రతి ప్రకటన పార్టీదేనని నాకు అర్థం కాలేదు అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కూడా వివక్ష ఉంటే అటువంటి వివక్షత మరియు అప్రధానమైన పదవిలో కొనసాగడానికి ఎటువంటి సమర్థన లేదని నేను భావిస్తున్నాను. అందుకే సమాజ్వాదీ పార్టీ అట్లాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కూడా వివక్ష ఉంటే ఎట్లా అంటూ ప్రశ్నించుకొచ్చారు. అయితే ఏంటయ్యా అంటే ఈ సనాతన ధర్మం మీద దిక్కుమాలినటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్లయితే చివరికి స్టాలిన్ నాకు సంబంధం లేదు, మా అబ్బాయికి సంబంధం లేదని ఎట్లా చెప్పుకొచ్చాడో అట్లాగే ఇక్కడ సమాజ్వాదీ పార్టీ మాకు సంబంధం లేదని చెప్తే దానికి ఇప్పుడు మౌర్య రాజీనామా చేశాడనమాట.